వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆత్మహత్యల బారిన పడటం, చనిపోవటం చూస్తూ ఉంటారు. సినీ రంగ ప్రపంచంలో ఉదయ్ కిరణ్ లాంటి మంచి నటులు కూడా ఎందుకో తెలియదు ఆత్మహత్యల బారిన పడడం, చనిపోవటం. అసలు ఆత్మహత్యలు చేసుకోవాలనడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తి అయినా ఆత్మహత్య ద్వారా చనిపోతూ ఉన్నాడు అనటానికి ముందస్తుగా కొన్ని సూచనలు, హెచ్చరికలు ముందుగానే వస్తాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో మనకు సంబంధించినటువంటి వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, భావోద్వేగాలన్నింటినీ కూడా వాటిలో పెట్టుకుంటాం. సంతోషం కలిగితే నేను సంతోషంగా ఉన్నాను, కాఫీ తాగితే నేను కాఫీ తాగుతున్నాను, లేదా బాధగా ఉందంటే నాకు బాధగా ఉంది. ఎక్కువగా ఎవరైతే భావోద్వేగ సంబంధమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియాలో సమాజంతో పంచుకోవాలనుకుంటూ ఉంటారో వాళ్ళలో భావోద్వేగాలు ఎక్కువైపోయి వాళ్ళని నియంత్రణ చేసుకోలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నారని అర్థం. ఇంకా చూస్తూ ఉంటాం, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం, ఎదుటి వాళ్ళను తిట్టడం, హీనమైనటువంటి మాటలు మాట్లాడటం, ఇటువంటి మానసికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన కలిగేటువంటి వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు. మెదడుకు, మస్తిష్కానికి సంబంధించి సెరోటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ యొక్క తీవ్రత ఎక్కువైపోయి మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగి డిప్రెసివ్ అవ్వటం, ఆత్మహత్య చేసుకోవాలనిపించటం. సరే, ఈ లక్షణాలని మనం చూస్తున్నాం. కనీసం వీటికి గల కారణం ఏంటంటే, ఈ విషయాన్ని సంచలనం కోసం నేను చెప్పట్లేదు, కానీ సమాజంలో చాలామంది ఇట్లాంటి వారి బారిన పడి ఇట్లాంటి పరిస్థితుల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎవరివైనా అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయనుకోండి, ఆ అంతిమ సంస్కారాలు దగ్గరగా వెళ్ళి నిర్వహించిన వ్యక్తులకి, ఆ పార్థివ దేహాన్ని ముట్టుకున్న వ్యక్తులకి, లేదా శ్మశాన ప్రాంతాల్లో అంతిమ సంస్కార సంబంధమైనటువంటి విషయంలో మనం వెళ్ళొచ్చిన వాళ్ళలో ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. ఏదో తెలియనటువంటి పీడ, అది భూత ప్రేత పిశాచ గణం అవ్వచ్చు, మనల్ని ఆవాహన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు పాడుబడ్డ ఇళ్ళు, పాడుబడ్డ దేవాలయాలు, లేకపోతే ఎవ్వరూ లేనటువంటి ఒంటరిగా వెళ్ళాలనుకునేటువంటి కొంత ప్రకృతి పచ్చగా ఉన్నటువంటి తోటలు, పెద్ద పెద్ద వృక్షాలు, ఇలాంటి దాటి దగ్గరికి వెళ్ళి చాలామంది కూడా ఎక్కువ ఇక్కడ ఉంటే నాకు సంతోషంగా ఉంది, ఇక్కడ ఉంటే నాకు ప్రశాంతంగా ఉంది, ప్రపంచంలో ఎవరితో నేను మాట్లాడకూడదు అన్నటువంటి పర్టికులర్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఏదో తెలియనటువంటి శక్తి వాళ్ళను అక్కడి దాకా రప్పించటం, వాళ్ళ దేహంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం, ఆ దేహంలో ఉన్నటువంటి ఆత్మను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం. ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నట్టయితే ఆత్మహత్యలకు, ఇటువంటి ఉపద్రవాలకి మన మనసు మనల్ని ప్రేరేపించేటువంటి అవకాశం ఉందని మీరు గుర్తెరగాలి. అకారణంగా ఎక్కడైనా సరే ఒక వీడియో చూస్తాం, ఒక పోస్ట్ చూస్తాం, ఎవరో నచ్చనటువంటి కామెంట్ను పెడతారు, కానీ మనం మాత్రం భావోద్వేగంతో వీటన్నిటికీ రెస్పాండ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా తిట్టేయటం, సహనాన్ని కోల్పోవటం, ఇట్లాంటి పరిస్థితులు లోనవుతున్నట్టయితే కూడా మన భావోద్వేగాలు నియంత్రించలేనటువంటి పరిస్థితుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. వ్యక్తిగతమైనటువంటి జాతకంలో
కేతువు యొక్క స్థితి సరిగ్గా లేకపోతే ఎవరి జాతకంలోనైనా వ్యయస్థానం లేదా 12వ స్థానం మరణానికి సంబంధించినటువంటి అంశాన్ని గురించి చెప్తుంది. అంటే ఈ వ్యక్తి యొక్క దేహం నుంచి ఆత్మ సునాయాసంగా వెళుతుందా, అనాయాసంగా వెళుతుందా, ఏ కారణం వల్ల ఇబ్బంది అవుతుంది అని. ఎవరి జాతకంలోనైనా కేతువు వ్యయస్థానంలో ఉంటే, అంటే 12వ స్థానంలో కేతు సంబంధమైనటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు, లేదా వ్యయస్థానం మీద శని, రాహు, కేతు సంబంధమైనటువంటి స్థితిగతులు, లేక మాంది గ్రహము, లేదా పాపగ్రహాల యొక్క వీక్షణ కానీ అవి ఉన్నప్పుడు, అంటే అందరికీ అని కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి జాతకాన్ని బట్టి కూడా కొంచెం ఇవి మారచ్చు. అంటే వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారని కాదు, శరీరం నుంచి ప్రాణం అన్నటువంటిది చాలా కఠినంగా బయటకు వెళుతుంది. ప్రమాదాల వల్ల అవ్వచ్చు, ఆత్మహత్యల వల్ల అవ్వచ్చు, శరీరం లోపల ఉన్నటువంటి రుధిరం, రక్తం లేదా శరీర భాగాలు బయటపడి ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశాలు కేతువుకి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానాన్ని అనుసరించి మనం చెప్పచ్చు. చాలామంది ఉరి వేసుకోవటం, శ్వాసను బంధింపచేసి వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మని బలవంతంగా బయటికి తీసుకురావటం, నాలుక పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా రావచ్చు. సునాయాసంగా మెడ దగ్గర ఉన్నటువంటి ఒక రక్తనాళం కట్ అయిపోవటం వల్ల మనిషి అన్కాన్షియస్లో మరణాన్ని కోల్పోతాడు. కాబట్టి ఎక్కువ మంది ఉరేసుకోవడానికి గల కారణం అది. ఇది మానసికమైనటువంటి ఒత్తిడనే కాదు, కానీ మనకు గ్రహ దశల్లో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతాయి. కొంతమంది విషగుళికలు, పురుగుల మందులు, విషానికి సంబంధించినవి, రకరకాల రసాయనాలు, వీటిని తాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేతు, రాహు సంబంధమైన దశలు కానీ, వాళ్ళ యొక్క వ్యయస్థానంలో ఇటువంటి ఇబ్బందులు కానీ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ విషగుళికల వల్ల కానీ, విషపూరితమైనటువంటి ఆహారం వల్ల కానీ, విష సర్పాల వల్ల కానీ, లేదా వాళ్ళంతటా వాళ్ళు విషాన్ని తీసుకొని మరణించేటువంటి అవకాశాలు, ఆత్మహత్యకు ప్రేరేపించగలిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టు మనం చూడవచ్చు. దైనందిన జీవితంలో ఎవరైనా సరే ఒక శుభకార్యానికి మిమ్మల్ని పిలిచారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే నెలలో 15వ తారీఖు మా ఇంట్లో ఒక శుభకార్యం ఉంది, ఈ శుభకార్యానికి మీరు తప్పకుండా రావాలంటే మీ మనసులో వెంటనే ఆ రోజుకు నేను ఉంటానా, నేను బ్రతికుంటానా, సమీపంలోనే నాకు ఒక కష్టం ఉంది, ఇది దాటకపోతే నేను మరుసటి రోజు మరుసటి క్షణము చనిపోతానన్నటువంటి ఆలోచనలతో కూడిన జీవన విధానంతో ఉండటం. ఇలాంటి వాళ్ళలో ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎక్కువగా సంభావ్యత ఉంది. మీరు ఎప్పుడైనా సరే కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయటం, అవంటే చాలా ప్రీతి కలగటం, ప్రాచీనమైనటువంటి వస్తువులను కొనటం, ఆ ప్రాచీనమైనటువంటి వస్తువుల్ని కొనేటువంటి వాళ్ళలో కూడా జీవితం మీద విపరీతమైనటువంటి ఒత్తిడితో ఆత్మహత్యను ప్రేరేపించేటువంటి చర్యలు జరుగుతాయి. ప్రాచీనమైనటువంటి కత్తులు, కటారాలు, యుద్ధంలో ఉపయోగించినటువంటి వస్తువులు, యుద్ధంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉన్నటువంటి తుపాకులు, మందుగుండు సామాగ్రి, కత్తులు, ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో మనం అలంకరించుకుంటాం. ఇలా చేసేటువంటి వాళ్ళకు కూడా ఆ వస్తువులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పీడలు మన ఇంట్లోకో ఒంట్లోకో రావటం వల్ల ఇలాంటి చర్యలకు ప్రేరేపించగలిగిన అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే కొన్ని రకాలైన వస్త్రాలు ధరించినప్పుడు, మనం సూతకములు ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రావటం వల్ల, కొన్ని రకాలైన సూతక పీడలు కూడా శరీరంలోకి రావటం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అంటే జాతకంలో కేతు సంబంధమైన, రాహు సంబంధమైన,
శని సంబంధమైన స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు 12వ స్థానంలో పాపగ్రహాల యొక్క వీక్షణ ఉన్న పాపగ్రహాలు అందులో ఉన్న తప్పనిసరిగా మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నా బయటకు వస్తాయి, లేదా మీకు అనాయాసమైనటువంటి మరణం కలగబోతుంది. గురూజీ వారికి మా అందరికి కూడా ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు వస్తున్నాయి, మరి మేమేం చేయాలని మీరు అడుగుతూ ఉండొచ్చు. ఈ మరణ సమానమైనటువంటి కష్టాన్ని దాటలేమా? తాంత్రిక విధానం చెప్తుంది తప్పనిసరిగా దాటేయచ్చు. మీ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాల్ని ఎప్పుడైనా అమావాస్య పూట తీసి కాల్చేయండి, ఒక పచ్చని చెట్టు మీద వేసి కాల్చేయండి, మరణ సమానమైన కష్టం తొలగిపోతుంది. సముద్ర స్నానం చేయండి, మరణ సమానమైనటువంటి కష్టం పోతుంది. అనునిత్యం ఉప్పు నీటితో స్నానం చేస్తూ ఉండండి కొన్ని రోజుల వరకు. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఇవి కూడా మీ దరి చేరేటువంటి అవకాశం లేదు. జాతకంలో ఇట్లాంటి విపత్కరమైనటువంటి దశలు వస్తున్నప్పుడు పరమేశ్వరుడు యొక్క అంగుళ ప్రమాణం లేదా 2 అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి ఎవరైతే నిత్యం శివుణ్ణి అర్చిస్తూ ఉంటారో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రానే రాదు. ఈ పరిహారాన్ని పాటించడంతో పాటు ఏ ఇంటి ప్రాంగణంలోనైతే 2 అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి శివలింగం అనునిత్యం పరమేశ్వరుడికి శుద్ధ జలం నీటితో అభిషేకం, ఒక్క మారేడు దళాన్ని స్వామివారికి సమర్పించడం, ఇవి చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికను బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.